ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సంచలనం. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయనే గర్వపడే స్థాయిలో ఎదిగిన తమ్ముడిగా నిలిచారు పవర్ స్టార్. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి స్వయంగా తాను పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలవ్వడమే కాకుండా తన పార్టీ నుంచి విజయం సాధించిన ఒక్క శాసనసభ్యుడు కూడా పార్టీ మార్చేసిన పరిస్థితుల్లో ఎక్కడా వెనకడుగు వేయని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విమర్శలు, ప్రత్యేకించి వ్యక్తిగత జీవితం విషయంలో ప్రత్యర్థి పార్టీల వారు పదే పదే గుచ్చి విమర్శలు చేస్తూ 3 పెళ్లిళ్లు చేసుకున్నారని అరచి గీపెట్టి గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు అవేమీ పట్టించుకోకుండా రాజకీయాలకి వ్యక్తిగత విషయాలకి సంబంధం లేదని విచక్షణతో ఓట్లు వేసి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% విజయం సాధించి దేశంలోనే రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి విషయం కూడా అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందులోనూ అన్నింటికంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం పవన్ కళ్యాణ్ గారి 4 పిల్లల గురించి. అయితే ఎక్కువ మందికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్లో కేవలం అఖీరానందన్ గురించి మాత్రమే కాస్తో కూస్తో తెలుసు తప్ప మిగతా ఎవరి గురించి దాదాపుగా తెలియదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి 4 పిల్లల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అందరి కోసమే ఈ వీడియో. పవన్ కళ్యాణ్ గారి తొలి వివాహం 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందిని గారితో జరిగింది. తన తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అప్పటికే రిలీజ్ అవ్వగా రెండవ సినిమా గోకులంలో సీత సినిమా షూటింగ్ సమయంలోనే నందిని గారితో పవన్ కళ్యాణ్ గారి వివాహం జరిగింది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 28 సంవత్సరాలు కాగా నందిని గారి వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అయితే వారిద్దరికీ వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ ఎక్కువ కాలం పాటు కలిసి ఉండలేకపోయారు. వారిద్దరికీ సంతానం కూడా లేదు. 2008 ఆగస్టులో నందిని గారితో పవన్ కళ్యాణ్ గారికి విడాకులు మంజూరయ్యాయి. నందిని గారికి 5 కోట్ల రూపాయలు భరణంగా చెల్లించి చట్ట ప్రకారం ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అయితే నందిని గారితో విడిపోవడానికి ముందే 2000వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బద్రీ సినిమాలో తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ గారితో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేశారు పవన్ కళ్యాణ్. 2004 ఏప్రిల్ 8న వారి దంపతులకి అఖీరానందన్ జన్మించాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకోలేదు. దానికి కారణం అప్పటికి ఇంకా నందిని గారితో విడాకులు మంజూరు కాకపోవడమే. ఆ తర్వాత నందిని గారితో విడిపోయాక 2009 జనవరి 28న దాదాపు 8 ఏళ్ల పాటు ఎంతగానో ప్రేమించి సహజీవనం చేసిన రేణు దేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 40 సంవత్సరాలు. వారి జంటకి అందరిలో ఎంతో మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. రేణు గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా వదినానే పిలిచేవారు. రేణు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ప్రేమించేవారు. ఎంతగా అంటే ఆమె తన కెరీర్లో హీరోయిన్గా నటించిన 2 సినిమాలు బద్రీ జానీ కూడా ఆయనతో మాత్రమే నటించారు. రేణు దేశాయ్ గారితో వివాహం తర్వాత 2010 మార్చి 23న పవన్ కళ్యాణ్ గారి దంపతులకి ఆద్య జన్మించింది. అయితే ఆ తర్వాత 2012లో పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. రేణు దేశాయ్ గారితో విడిపోయిన కొన్ని రోజులకే తీన్మార్ సినిమాలో తనతో పాటు ఒక సాంగ్లో కలిసి నటించిన అన్నా లెజ్నోవా గారిని 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి ఆయన వయసు 45 సంవత్సరాలు. అయితే వారి వివాహానికి ముందే పవన్ కళ్యాణ్ గారి దంపతులకి 2013 మార్చి 25న ఒక కుమార్తె జన్మించింది. తమ కుమార్తెకి పొలేనా అంజనా పవనోవా అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు. అంజనా అనేది పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు అనే విషయం తెలిసిందే. 2017 అక్టోబర్ 10న పవన్ కళ్యాణ్ గారి దంపతులకి ఒక కుమారుడు కూడా జన్మించాడు. తమ కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు. మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే పేరులో శంకర్ అనే పేరు తన కుమారుడికి పెట్టుకొని అన్నయ్య మీద తనకున్న ప్రేమని గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2024 ఎన్నికల సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు అఖీరానందన్ అలాగే ఆద్యాని కూడా తన పిల్లలుగా పేర్కొనడంతో పాటు వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాన్ని పేర్కొంటూ అఖీరా పేరు మీద 89,38,000 రూపాయలు, ఆద్య పేరు మీద 87,77,000 రూపాయలు ఉన్నట్టు ప్రకటించారు. అలాగే తన రెండవ కుమార్తె పొలేనా అంజనా పవనోవా పేరు మీద 85,92,000, తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పేరు మీద 86,25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే తన రెండవ కుమార్తె పొలేనా పేరు మీద 11 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తి, తన రెండవ కుమారుడు పేరిట కూడా 11 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు.
రేణు దేశాయ్ గారితో చట్ట ప్రకారం భర్తగా విడిపోయినప్పటికీ అకీరా ఆద్యాల తండ్రిగా మాత్రం ఎంతో బాధ్యతగా ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేకించి అందరూ పవన్ కళ్యాణ్ గారికి భయపడుతూ ఉంటే ఆద్యాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారే భయపడుతూ ఉంటారట. ప్రేమగా తన తండ్రిని డిమాండ్ చేసి అనుకున్నది సాధించుకోవడంతో పాటు ఎప్పుడైనా ఆయన్ని చూడాలనిపిస్తే వెంటనే పూణే రావాలని ఆదేశిస్తుందట ఆద్య. అలాగే అకీరాకి కూడా మార్గదర్శకుడిగా ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉండడంతో పాటు ఎంతో ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రితో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంలో తన తండ్రిలాగే పిడికిలి బిగిస్తూ అకీరా అభిమానులకి అభివాదం చేయడం, ఆ తర్వాత తన తండ్రితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా తన తండ్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆద్య అకీరా చేసిన సందడిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికే మెగా హీరోల్లోనే కాకుండా టాలీవుడ్లో అందరు హీరోల కంటే పొడవైపోయిన అకీరా సినిమాల్లోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. 2022లో అకీరా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా రేణు దేశాయ్ గారితో విడిపోయినప్పటికీ కూడా తన కుమారుడి కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకలకి రేణు దేశాయ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం పిల్లలతో ఆయనకున్న ప్రేమానుబంధాన్ని సూచిస్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలు ఎన్నోసార్లు అన్నా లెజినేవా గారితో కూడా పవన్ కళ్యాణ్ విడిపోయారని, విడిపోబోతున్నారని విపరీతంగా ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత పలుమార్లు వారిద్దరూ కలిసి కనిపించడంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంలో మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో లెజినేవా గారు ఎంతో ప్రేమగా ఉద్వేగంతో ఉప్పొంగిపోవడం చూసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.